హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియతమ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సంక్రాంతి పండగకండి. ఇలాంటి చెక్క గారెలు చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కారంగా మసాలా వేసి చేస్తే చాలా బాగుంటుందండి. అది ఎలా చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ ఈ గ్లాస్తోనైతే నేను 2 గ్లాసెస్ వరిపిండి తీసుకుంటున్నానండి. బియ్యపిండి పట్టించింది. అందులోకి మసాలాకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 పచ్చిమిర్చి అండి, కారం తగ్గట్టుగా. దీన్ని గ్రైండ్ చేసుకోవాలి కచ్చా పచ్చాగా. ఇప్పుడు ఈ పిండిలోకి మనము వేయించి పెట్టుకున్న పల్లీలు తీసుకోవాలండి. ఇవి నువ్వులు వచ్చేసి 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూను కారం తీసుకున్నానండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూను సాల్ట్, కరివేపాకు తరిగిందండి. శనగపప్పు నానబెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందు. మనం ఇంతకుముందు మసాలా రుబ్బుకున్నాం కదండి, అది ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా చక్కగా కలుపుకోవాలండి, అంతా కలిసేలాగా. ఇందులోకి మీరు కావాలంటే పెసరపప్పు నానబెట్టి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు బాగా కాచిన నూనె వేసుకోవాలండి క్రిస్పీగా రావడానికి. స్పూన్తోనైతే ఒక్కసారి ఇదంతా కలిపేసుకోండి మంచిగా. పిండికి అంతా కలిసేలాగా మంచిగా చేతితోనైతే కలపకండి, కాలుతుంది. ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనము ఒక్కసారి చేతితోని కూడా ఉండలు ఉంటాయి కదా, అలా లేకుండా చక్కగా కలిపేసుకోవాలి పిండినంతా. ఇప్పుడు గోరువెచ్చని నీళ్ళు ఉంటుంది కదండి, ఆ నీళ్ళతోని మొత్తం పిండినంతా కలిపేసుకోండి. గోరువెచ్చని నీళ్ళు అయితే ఎప్పుడు గోరువెచ్చని నీళ్ళతోని పిండి వంటలు కలపండి, చాలా బాగా వస్తుంది. ఈ విధంగా పిండి చక్కగా కలిపేసుకోవాలండి. ఈ పిండి గారెలకైతే చక్రాలకైతే మెత్తగా కలుపుకూడదండి, ఇలా కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోండి. మెత్తగా అయితే మళ్ళీ మనకి చక్రాలు అనేవి సరిగా రావు. ఈ విధంగా ఉండాలండి పిండి అనేది. దీన్ని ఒక 5-10 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి నానడానికి కొంచెము. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి పిండి అనేది. దీన్ని ఒక 10 మినిట్స్ అయితే రెస్ట్ ఇద్దాము. ఈ విధంగా 10 మినిట్స్ తర్వాత అయితే ఇలా ఉండలు చేసి పెట్టుకోండి ముందుగా. ఈ విధంగా ఉండలు చేసుకున్న తర్వాత మనము చక్రాలు అయితే ఇలా మిషన్తోనైతే కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసేసి పైన కింద ఇలా 2 టైమ్స్ ఒత్తేసుకున్నామంటే మనకి చక్కగా వచ్చేస్తుందండి పలసగా. చూసారు కదా, చక్కగా వచ్చేసింది. ఇప్పుడు కాగుతున్న ఆయిల్లో వేయించుకోవాలి. ఇలా ఒక్కొక్కటి అన్నీ వేయించేసుకోవాలండి. చాలా బాగుంటుంది కారంగా. ట్రై చేసి చూడండి. ఈ సంక్రాంతి పండగకి అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఎవరైనా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసారు కదా, రెండో వైపు కూడా ఇలాగా చక్కగా వేయించేసుకోవాలి. చూసారు కదా, వేగాయి. చూడండి ఎంత చక్కగా వేగాయో. చాలా మంచి రెసిపీ అండి, మీకు నచ్చుతుందే అనుకుంటున్నాను. చూడండి, ఒక్కసారి తుంచి చూద్దాం. చూడు ఎంత క్రిస్పీగా ఎలా వచ్చిందో. చాలా మంచిగా కాగాయి కదా. మీరైతే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చెక్క గారెలు అనేవి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై.